ఓకే ఫ్రెండ్స్, ఈ రోజైతే ఏదైతే గాజులపల్లి ఉందో ఆ వజ్రాల వేట దగ్గరికి అయితే మనమైతే ఇవాళ అయితే వెళ్ళబోతున్నాము. కంపల్సరీగా పూర్తి వీడియో అయితే చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. నిజంగా ఇప్పుడు వజ్రాల వేట దగ్గర పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఏ విధంగా అయితే ఉంది అనేది అయితే ఈ రోజు అయితే మనమైతే చూద్దాము. ఇంకోటి ఏమంటే వాగులో వజ్రాలు దొరుకుతున్నాయా లేదా, లేక ప్రజలు ఎవరైతే వస్తున్నారా లేదా, వాగులో నీళ్లు ఉన్నాయా లేదా అనే విషయానికి అయితే మనమైతే ఈరోజైతే చాలా క్లుష్టంగా అయితే నేనైతే మీకైతే ఈరోజైతే చూపిస్తాను నేను మీకైతే. అలాగే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాము. అక్కడ విశేషాలు కూడా అయితే మనమైతే ఈరోజు అయితే చూద్దాము. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడైతే కూడా వీడియోని స్కిప్ చేసే పరిస్థితి అయితే తేనివ్వకండి. కంపల్సరీగా పూర్తి వీడియో అయితే చూడండి. వీడియోని లైక్ అయితే చేయండి. గాజులపల్లి వజ్రాల వేటలో ఎలా అయితే పరిస్థితి అయితే ఉంది, మనమైతే ఇప్పుడైతే చూడడానికి అయితే వెళ్తున్నాము. బయట క్రౌడ్ అయితే ఏ మాత్రం అయితే లేదు. ఇక్కడైతే ట్రావెల్ చేసే ఆటోలు అవి ఇవి అయితే నిలబడుతుండే, అవి అయితే ఏం లేదు. మనమైతే నేరుగా అయితే వెళ్దాము. ఈ స్పాట్ వెళ్ళి చూసిన తర్వాత ఇక్కడైతే ఎవరు లేకుండా మనమైతే ముందరైతే వెళ్దాము. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గరకు అయితే వెళ్దాము. అక్కడికైతే కూడా ఎవరైనా ఉన్నారా లేదా అనేది చూద్దాము. ప్రజెంట్ అయితే పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడైతే రావడం అయితే లేదు. ఎందుకంటే దాదాపుగా చాలా రోజుల నుంచి అయితే ఎవరికైతే వజ్రాలు అయితే దొరకడం లేదు, ఎవరైతే రావడం లేదు. నేను కూడా ఒకటే మాట చెప్తున్నా, దయచేసి ఎవరైతే రావకండి. ఎండలు అయితే తీవ్రంగా అయితే ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, లోపలికి అయితే వెళ్దాం. కంటిన్యూ అయితే చేయండి. వీడియోని కట్ అయితే చేయకండి. కంపల్సరీగా లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడైతే మనం అయితే రోడ్డుని చూసుకుంటే, రోడ్డు చూపించండి ఒకసారి. ఇప్పుడు ఇదంతా మొత్తం బూడిదగా ఉందా వర్షాలు పడేటప్పుడు. ఇప్పుడైతే ఈ ఎండకి పొడి లెక్క అవుతుంది. ఇప్పుడు అక్కడ చూసుకుంటే ప్రజలైతే ఎవరైతే లేరు. ఇక్కడ అక్కడక్కడ కొంతమంది అయితే ఉన్నారు. వాళ్ళైతే వినే పరిస్థితులలో అయితే లేరు. ఎందుకంటే దొరకడం లేదని చెప్పినా కూడా వాళ్ళు వింటారో విన్నారో కూడా తెలియదు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చినాము, లోపలికి అయితే వచ్చినాము. మనము పొజిషన్ అయితే చాలా బ్యాడ్గా అయితే ఉంది. ఎవ్వరైతే లేరు. ఉంటే కొంతమంది అయితే ఉన్నారు, కానీ ఎక్కువ మంది అయితే లేరు. చూసుకోండి, మొత్తం ఇక్కడి నుంచి అయితే అసలు ఇద్దరు ముగ్గురు అక్కడక్కడ ఉన్నారు. అక్కడ ఒకరు ఇద్దరు ముగ్గురు, అంటే మొత్తం ఒక ముగ్గురు 6 7 మంది వరకు అయితే ఉన్నారు. ఇక్కడ 7 8 10 మంది వరకు అయితే ఉన్నారు అక్కడక్కడ. సో చూసుకుంటున్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే పొజిషన్ అయితే చాలా బ్యాడ్గా అయితే ఉంది. అంటే ఎండ తీవ్రత అయితే ఎవరైతే లేరు. ఎండ తీవ్రతకు ఎవరైతే లేరు. ఇప్పుడు అక్కడక్కడ అయితే కొంతమంది అయితే ఉన్నారు. క్రౌడ్ ముందర లెక్క అయితే లేదు. వాటర్ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. లోపల ఉన్న చేపలు అయితే మనకు కనపడుతుంది. చేపలు ఇప్పుడు ఈ సైడ్ చూసుకున్నా కూడా మనకైతే ఎవరైతే లేరు. ఒకప్పట్లో కలకలలాడిన ఈ ప్రదేశము ఇప్పుడు నార్మల్గా అయితే ఉంది. వీడియోని అయితే కంటిన్యూ చేయండి. చాలా ఏం దొరకలేదా? ఎన్ని రోజులైనా వచ్చి ఏం దొరకలేదా? ఎవరి నుంచి వచ్చినారో? దగ్గరనేనా దూరమా? ఆత్మకూరు దగ్గరనా? ఎందుకు వచ్చినారు మా ఈ ఎండలో కూర్చొని? ఎండలు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు. ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి. మీరు ఇట్లా వస్తే ఎండలకు ఊరికే ఇబ్బంది దొరకడం కొత్త నీళ్లు రావాలా ఇప్పుడు. అయితే గాజులపల్లి వజ్రాల వేట ఓల్డ్ ప్లేస్ లోకి అయితే వెళ్ళినాము. అక్కడైతే కేవలం 8 మంది 9 మంది అయితే ఉన్నారు. అక్కడ నుంచి మనం కొంత లోపలికి అయితే వెళ్తే అక్కడ ఓల్డ్ టెంపుల్ అయితే ఉంది. అక్కడ కూడా కొంతమంది అయితే ఉన్నారు, కానీ ఎక్కువ మంది అయితే లేరు. వాళ్ళతో అయితే మాట్లాడడం అయితే జరిగింది. మాట్లాడినాను నేను వాళ్ళతో, ఎక్కడి నుంచి వచ్చినారు అది ఇది అంటే. కొంతమంది ఆత్మకూరు దగ్గర నుంచి ఉన్నారు, కొంతమంది ఆళ్ళగడ్డ నుంచి అయితే ఉన్నారు. ఇద్దరు ముగ్గురు అయితే మాట్లాడనిక నిరాకరించినారు. ఇంకా వచ్చిన వాళ్ళకైతే ఎటువంటివి అయితే ఏం దొరకలేదు. ఈ ఎండలకు ఎందుకు వస్తున్నారని నేనైతే చెప్పినాను, వెళ్ళిపోండి అని. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం కొంచెం ముందర ప్లేస్ కి అయితే వెళ్దాము. మళ్ళీ అక్కడి నుంచి వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గరకి అయితే వెళ్దాము. అక్కడ వీడియో అయితే కంపల్సరీగా వీడియోని చూడండి, లైక్ చేయండి.
ఇంకా ఏమైనా వేరే ఊర్లోకి వెళ్ళాలనుకుంటే కంపల్సరీగా కామెంట్ అయితే చేయండి. చూడండి మొత్తం అయితే డ్యామేజ్ అయితే అయిపోయింది. రెండు కాళ్ళు గీళ్ళు మొత్తం అసలు ఎంత గలీజ్గా ఉన్నాయో. పౌడర్ చూడండి ఎట్టుందో ఇక్కడ. ఈ మాదిరిగా అయితే ఇలా అయితే ఉంది. ఇంకా ఈడ చూసినా కూడా ఎవరైతే ఒకరైతే కూడా లేరు, ఇద్దరు ముద్దరు ఎవరైనా ఉన్నారు కానీ ఎక్కువ మంది అయితే లేరు. సో లోపలికి అయితే వెళ్దాం, మనం వెళ్ళి చూద్దాము. బంద్ మొత్తము వర్షం పడినప్పుడు అయితే మొత్తం బురద బురద ఉంటది. ఇప్పుడైతే బురద లేదు కానీ పౌడర్ ఉంది మొత్తం. బండి నా ప్యాంటు చూడండి ఎట్లా అయిపోయిందో, కాళ్ళు గీలు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. వేడి గాలి ఉంది. అది ఎడారి ఆ ప్రాంతాల కంటే ఇంకా దరిద్రంగా అయితే తయారైంది ఇక్కడైతే పొజిషన్. మొత్తం ఎర్రమన్ను పౌడరు ఆ విధంగా అయితే ఉంది. ఇప్పుడైతే ఒకప్పుడు అయితే కలకల ప్రజలతో ఆడింది, ఇప్పుడు మొత్తం చేంజ్ అయితే అయిపోయింది. మొత్తం ఇక్కడ తవ్వకాలు అయితే స్టార్ట్ చేసినారు. ఒక కొత్త దారి అయితే పడింది. ఇంకా ఇంతవరకు చూసిన వాళ్ళు కూడా ఎవరైతే కనుక్కోలేరు. ఇప్పుడు ఆ ప్లేస్ అయితే ఓల్డ్ ప్లేస్, అక్కడి నుంచి ఇలా వచ్చే దారి అయితే లేకపోయిండే. ఇప్పుడు మొత్తం తవ్వేసి పెద్ద పెద్ద ట్రక్కులు అవన్నీ అయితే పోతున్నాయి అవతల సైడ్కి. ఇంతకుముందు ఓల్డ్ వాళ్ళు వచ్చి చూసుకున్నా కూడా కనుక్కోలేరు. ఆ విధంగా అయితే ఇక్కడైతే మొత్తం మారిపోయింది. ఎవ్వరైతే లేరు, దయచేసి ఎవరైతే కూడా రావాకండి. వర్షాలు పడినా కూడా మీరు వచ్చినా కూడా ఇక్కడ పొజిషన్ అయితే లేదు. ఎందుకంటే ఇక్కడ నుంచి కొత్త దారి కూడా పెట్టుకున్నారు ఇంకా ట్రక్కులు పోవడానికి. దానికి ఇంకా ఏం దొరికే పొజిషన్లు కానీ వచ్చి ఉన్నా కూడా వేస్ట్. ఇంకా फुल पड़ी